హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. సో లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి, ఓకేనా? సో శ్వేత మాత్రం బాగా రెడీ అయిపోయి, పిల్లలు ఏంటి ఎలా ఉన్నారు అని అనుకుంటున్నారా? పండగ స్పెషల్. సో పండగ స్పెషల్ కాబట్టే శ్వేతకు ఆఫీస్ ఉంది, సో దట్ కలర్ డ్రెస్ ఆప్షన్ ఇచ్చారని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను డ్రెస్ వేసుకొని. ఈసారి వీళ్ళిద్దరు జస్ట్ ఇప్పుడే లేచి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నారు. అలా పాలైతే తాగేశారు. వీళ్ళిద్దరు ఫెస్టివల్ స్పెషల్గా ఎక్కడికో వెళ్తున్నారు, నన్ను వదిలేసి, నన్ను ఆఫీస్కి పంపించి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, సో ఎక్కడికి వెళ్తున్నారు, దివాళీ సెలబ్రేషన్ ఎక్కడ చేస్తున్నారు ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. సో మీరు ఎక్కడికి వెళ్తారో మాకు అప్డేట్ చేస్తారా? అప్డేట్ చేస్తాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో మా అమ్మకు కూడా తెలియదు ఫ్రెండ్స్, అందరికీ సస్పెన్స్. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో వీడియో స్కిప్ చేయకుండా చూసేసి ఎంజాయ్ చేసేయండి. ఎంజాయ్ చేసి సర్ప్రైజ్ని ఫీల్ అవ్వాలి. మీతో పాటు నేను కూడా. ఎక్కడికి అని తెలుసు, కానీ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారన్నది మాత్రం తెలీదు. ఆ ఎంజాయ్నెస్ని లీగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తారా వీడియో తీసి అని చెప్పేసి, ఓకేనా? డోంట్ మిస్ కిడ్స్, ఓకే? ఓకే మామ్. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఎలా వచ్చారో ఏంటో చూద్దాం. అస్సలు మూడ్ లేదు, ఇంట్రెస్ట్ అంతకంటే లేదు, బట్ అలా చీరపై ఇలా రెడీ అయిపోయాను. ఐ థింక్ ఓకే అనుకుంటా. నేనైతే ఇంట్లో ఈరోజు పూజ చేయలేదు, రేపు హాలిడే కాబట్టి అమావాస్య స్పెషల్గా రేపు అయితే చేద్దాం అనుకున్నా. ఈరోజు ఆల్మోస్ట్ క్లీన్ చేశాను, సో వాషింగ్ వేసేసాను అనమాట అన్నీ కూడా. చూద్దాం రేపు ఏంటా అని. ఈరోజుది రేపు కలిపి చేయాల్సి వస్తుందా లాగ్, బికాజ్ ఆఫ్ చాలా షార్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో చూద్దాం ఏమేంటి ప్లాన్ అని చెప్పేసి. సో అస్సలు స్కిప్ చేయకండి, ఓకే? ఆఫీస్ కొలీగ్స్ లాస్ట్ టైం అందరూ బుట్టబొమ్మలాగా వచ్చారు, మరి ఈసారి ఎలా వచ్చారో చూద్దాం. వెయిట్ చేస్తున్నాను, నేను కూడా వెళ్దాం. ఆల్రెడీ 9:30 అవుతుంది, ఓకే? యాక్చువల్లీ ఇక్కడ ఆఫీస్లో ఏ ఫంక్షన్ చేసినా నేనే లేట్ ఏమో అని హడావిడిగా వెళ్తాను. అక్కడికి వెళ్ళేపాటికి ఎవ్వరు ఉండరు. ఐ థింక్ మీరు కూడా లాగ్స్లో ప్రతిసారి చూసే ఉంటారు అనుకుంటా. సో ఈసారి కూడా అంతే. సో నేను ఐ థింక్ శారీ వేసుకుంటే లేట్ అవుతుందని చెప్పి డ్రెస్తో అలా వచ్చేసాను, డ్రెస్ వేసుకొని. బట్ ఇక్కడ చూస్తే ఎవ్వరు రాలేదు, ఒక్కరిద్దరు తప్పించి. సో మిర్రర్లో బాగా కనపడుతున్నాను కదా అని జూమ్ చేస్తుంటే అసలు అక్కడ ఏం కనపడట్లేదు, షాడో తప్పితే. సో ఇంకా ఆఫీస్లో పూజ కూడా చేసేసారనమాట. ఈసారి దీపావళి పూజకి చాలా సింపుల్గా అనమాట. ఇంకా అంతకంటే స్వీట్స్ అవి ఇవి కూడా ఏం లేవు. కొద్దిగా చిన్న బాక్స్ స్వీట్ కూడా తెచ్చేసి పెట్టేశారు, అది కూడా నేను కూడా ఒకసారి దర్శనం చేసుకొని సో అలా స్వీట్ అయితే తింటూ ఉన్నాను. పూజ చేసిన వాళ్ళు వేరే అమ్మాయి పూజ చేసింది. పూజ ప్రీవియస్ లాగుల్లో చెప్పే ఉంటాను కదా, ఆ అమ్మాయి అనమాట. సో పూజ చేసి ప్రసాదం కానీ అదే ఆ స్వీట్ బాక్సెస్ కానీ ఇలా కుంకుమ కానీ ఇవ్వకుండా పూజను అలా పూజ కంప్లీట్ చేసిన వెంటనే కస్టమర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోయింది. సో నేను కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత కస్టమర్స్ కొద్దిగా తగ్గిన తర్వాత సో నేనైతే మళ్ళీ పూజ చేశాక ప్రసాదం ఇవ్వాలి, కుంకుమ ఇవ్వాలి కదా అని చెప్పి నేను తీసుకొని వస్తున్నాను. ఈ గ్యాప్లో ఇక్కడ ఏదో చూడండి ఏం జరుగుతుంది. యాక్చువల్లీ వీళ్ళు కన్నడలో మాట్లాడారు, నేను కన్నడలో అప్లోడ్ చేసినప్పుడు బయోలో లింక్ పెడతాను, సో మిస్ చేయకుండా ఈ వీడియోని చూసేసేయండి. అక్కడ మాట్లాడిన ఆ సార్ వాయిస్, అలాగే ఆ జోషు, వాళ్ళు వేసిన పంచెస్కి కడుపుబ్బ నవ్వుకుంటారు, అదైతే నిజం. బట్ వాళ్ళ అక్కడిక్కడ స్టాఫ్ అంతా కొలీగ్లు అందరూ కన్నడ మాట్లాడతారు కాబట్టి నేను అది వాయిస్ ఓవర్ ఇస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుద్ది, తెలుగు లాగ్లో పెడతాను కాబట్టి అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం లేదు, సార్ అక్కడ ప్రతిదీ ఒక్కటి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా కామెంట్ చేస్తున్నారు అనమాట. బట్ ఇతని వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది, అస్సలు ఎదబడకుండా వినండి. సో ఇంకా అలా ప్రసాదం కుంకుమ ప్రతి ఒక్కరికి ఇస్తుంటే నేను వీడియో చెప్పాను కదా ప్రీవియస్ లాగ్లో కూడా, వీడియో షూట్ చేద్దామని స్టార్ట్ చేసే లోపల నాకన్నా ఎక్కువ నాకు సపోర్ట్ చేసే మా కొలీగ్స్ అందరూ అలా వీడియో షూట్ చేస్తూ ఉంటారనమాట.
సో నేను ప్రసాదం ఇస్తున్న లాగు కూడా మిస్ అవ్వకూడదని చెప్పి నా ఇంకో కొలికు అది కూడా షూట్ చేస్తూ ఉంది. అలాగే విష్ చేయి అందరికీ అని చెప్పింది. సో అది కూడా నేను విష్ చేశాను అనమాట. మరొక్కసారి ఆ అమ్మాయి అడిగిందని చెప్పేసి మా సబ్స్క్రైబర్ మీ అందరికీ సో హ్యాపీ దీపావళి ఫెస్టివల్ ఫ్రెండ్స్. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా కొలీగ్స్ అందరూ కలిసి కూడా ఒక విషెస్ చెప్దామని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ వాయిస్ ఓవర్ అర్థమైన వాళ్ళు ఉంటే ఒక్కొక్కసారి ఎన్నిసార్లు సిమిలర్గా చెప్పాలని చూసినా రాలేదన్నమాట. ఒక్కొక్కసారే చెప్పాము. సో అందుకు అది ఎలాగో అది కన్నడ కాబట్టి తెలుగులో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకక్కడ బ్యాక్ ఎండ్ టీం అందరికీ స్వీట్స్ కుంకుమ ఇచ్చేసి బయటకు అయితే వచ్చేసాను ఫ్రంట్ ఆఫీస్కి. ఇక్కడ కూడా విత్ కస్టమర్స్ని సహా తీసి పెట్టేసింది మా ఫ్రెండ్. ఏమన్నా చెప్తుంటే తెలియాలి కదా, ఫెస్టివల్స్లో కూడా మనకి ఎంత బిజీ ఉంటుంది అని చెప్తుంది. అక్కడ కనపడుతుంది కదా హాయ్ అని చెప్తుంది. ఇప్పుడు నాకన్నా క్రేజీ రీల్స్లో అంటే సో ఆ అమ్మాయి అనమాట. ఇంకా ఫ్రంట్ ఆఫీస్లో కూర్చున్న తర్వాత కొద్దిగా అలా ఫ్రంట్ ఆఫీస్ షూట్ కూడా చేశాను కొంతమందిది. సో అందరూ రావడానికి ఎవరో ఒకరు బిజీ ఉంటారనమాట. అందుకోసం అందరూ ఒక్కటేసారి అస్సలు తీసుకోలేకపోయాము ఈ దీపావళి ఫెస్టివల్కి. ఇంకా టైం కూడా 7:30 అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసాను. కిడ్స్ అయితే యాక్చువల్లీ అమృత వాళ్ళ ఇంటి దగ్గర ఫెస్టివల్ సెలబ్రేషన్ బాగా జరుపుకుంటున్నామని చెప్పేసి పిలిచికెళ్ళింది కదా, సో అక్కడికైతే వెళ్ళిపోయారనమాట. బట్ నేను 7:30కి ఇంటికి వచ్చాక 8 దాకా ఇంట్లోనే ఉన్నా. 8:15 దాకా కూడా ఉన్నా. బట్ నాకు అస్సలు కంఫర్ట్ లేదు వితౌట్ కిడ్స్. నెక్స్ట్ డే లీవ్ ఒక్కతే నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు. అన్కంఫర్ట్గా ఉంది పిల్లలు లేకపోవడం వల్ల. సో నాకు ఇంక అప్పటికప్పుడు నేను కూడా బస్సు ఎక్కేసి, ఎర్ర బస్సు కాదు తెల్ల బస్సు, బిఎంటీసీ బస్సు ఎక్కేసి సో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అంటే అక్కడ బస్ స్టాప్లో దిగి వాడికి కాల్ చేస్తే అక్కడ కనపడుతున్న వీడు వచ్చేసి అమృత తమ్ముడు అనమాట, మూర్తి అని. సో 1.5 year నుంచి పరిచయం ఉన్న ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా మేడం అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్గానే ఫీల్ అయింది అమృత కూడా. పిల్లలు అయితే బాగా రెడీ అయిపోయి గుడికి కూడా వెళ్ళేసి వచ్చారు. గుడి వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట, యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ పటాకీస్ అన్నీ ఆల్మోస్ట్ ఒక పెద్ద బాక్స్ అన్బాక్సింగ్ వీడియో చేసిన బాక్సు, గుడికి వెళ్ళిన వీడియో. ఐ థింక్ ఇది లెంత్ ఎక్కువ అవుతుందన్నమాట. 8 to 10 minutes కంటే ఎక్కువ ఉంటే నేను లాగ్ అయితే అప్లోడ్ చేయను కదా, అది మీకు కూడా తెలుసు. సో అంత లెంత్ అయితే మట్టుకు నేను నెక్స్ట్ part 2లోనే ఇస్తాను. ఇది ఆ పిల్ల దగ్గర ఉన్న వీడియోస్ అన్ని నేను షేర్ చేసుకొని నేను ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. అస్సలు తిట్టుకోమాకండి, ఎవ్రీ టైం ఇలానే చెప్తుంది శ్వేత. కరెక్ట్గా 1 by 1 నీట్గా వేస్తే మంచి వ్యూస్ లైక్స్ వస్తాయి కదా అన్న కామెంట్స్ నాకు వస్తున్నాయి. బట్ నేను చాలా బిజీ అంటే చాలా బిజీ. నా లైఫ్ స్టైల్ చాలా బిజీగా ఉంది, షేర్ చేసుకోలేను, చెప్పలేను అనమాట. సో అందులో కూడా నేను మిస్ చేసుకోకూడదు అన్నట్టు నన్ను నమ్మిన 1000 మెంబర్స్కి కూడా నాకు వీలైనంత అప్పుడు నేను ఏదో ఒకటి షేర్ చెయ్యాలి అని చెప్పేసి నేను నా లైఫ్ స్టైల్ లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈవెన్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ కన్నడలోనే మాట్లాడినారు కాబట్టి నేను ఏది మీకు డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేకపోయాను. సో నా వాయిస్ ఓవర్ మాత్రమే షేర్ చేశాను. కన్నడ లాగ్లో అప్లోడ్ చేసినప్పుడు ఈ ఛానల్ తెలుగు ఛానల్ చూసే వాళ్ళకి ఎవరికన్నా కన్నడ వచ్చేలాగుంటే న్యాచురల్ వీడియో లైక్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా బయోలోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేయండి. ఎలా ఉంది వీడియో అన్నదైతే కామెంట్ రూపంలో తెలియపడం అస్సలు మర్చిపోకండి. సో ఐ థింక్ ఇది more than 9 minutes అవుతుంది అనిపించింది నాకు. పటాకీలు అయితే లెక్కలేలన్నీ పిచ్చిగా కొట్టేసామంటే నమ్మండి. సో కొద్దిగా అయితే కాదు, చాలా పెద్ద బాక్సు అన్బాక్సింగ్ చేసిన వీడియో. కొంచెం లెంత్ తక్కువైనా పర్లేదు, దాన్ని part 2లోనే వేస్తాను అని అనుకుంటున్నా. బికాజ్ అంతసేపు ఇక్కడ ఏంటంటే సో అన్బాక్సింగ్ వీడియో, సో నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిన వీడియో, అలాగే నెక్స్ట్ డే నాన్ వెజ్ చేసి పార్టీ చేసుకున్న వీడియో ఒక్క part 2లో వేస్తాను. సో ఇప్పటికైతే ఇది చాలు. ఇంకా వీళ్ళు ఆగలేకపోతున్నారు, పటాకీలు కొట్టుతూనే ఉన్నారనమాట. అరౌండింగ్ 9:30 10 దాకా టైం అవుతుంది. ఇంకా మేము కొట్టాలి ఇక్కడ బాగుంది ప్లేస్ అని చెప్పి అలాగే కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరికి తోడు వీడొకడు చిన్నపిల్లడిలాగా. సో అలా మంచి ఎంజాయ్మెంట్ని ఎందుకు మిస్ చేయాలి ఆ పిల్లలకి అని చెప్పేసి సో నేను కూడా వాళ్ళతో పాటునే ఎంజాయ్ చేశాను. ఇది నా పిల్లల కోసం నేను చేసిన బెస్ట్ వీడియో అని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.
మా లాగ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. పార్ట్ 2లో మళ్ళీ